స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. నిన్న దీపావళి పండుగ తర్వాత ఎయిర్ క్వాలిటీ చాలా పూర్గా ఉన్నట్టు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను ఇండియా గేట్ దగ్గర ఉన్నా. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ వెరీ ప్యూర్ కేటగిరీలో ఢిల్లీ గాలి నాణ్యత కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చెప్పడం జరిగింది. గత ఏడాది దాదాపు 296 ఉంటాయి. ఈసారి 350 పైగా కూడా ఏక్యూఐ కూడా చేరుకున్నట్టు కూడా ఇటు పొల్యూషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. గ్రీన్ క్రాకర్స్ వెలిగించవచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా ఇటీవలే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే గ్రీన్ క్రాకర్స్ మాత్రం మామూలు సాధారణమైనటువంటి టపాసులు పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ దాదాపు 30% వరకు కూడా తక్కువ పొల్యూషన్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఢిల్లీ అంతటా కూడా గ్రీన్ క్రాకర్స్ వెలిగించవచ్చు అని చెప్పేసి కూడా వారు పేల్చవచ్చు అని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న సాయంత్రం 4 గంటల నుంచే ఈ యొక్క పొల్యూషన్ కూడా తీవ్రస్థాయిలో పెరిగినట్టు కూడా ఇటు ఏక్యూఐ కూడా ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏక్యూఐ దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూస్తే మాత్రం దాదాపు ఉదయం 6:30-7 గంటల ప్రాంతం నుంచి 347 గా ఇది నమోదు కావడం జరిగింది. దాని తర్వాత ఇటు అనేక ప్రాంతాల్లో ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్లేస్లు కావచ్చు, ఇటు ఐటీఓ కావచ్చు, అక్షర్ధామ్, ఇటు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఏక్యూఐ కూడా తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా ఇటు ఆ పొల్యూషన్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాలుష్యం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.